ఇడ్లీ చేద్దాము. ఇడ్లీ ఏమేమి తీసుకున్నానంటే, ఒక మినప్పప్పు వచ్చి 1 కప్పు తీసుకున్నాను. ఒక క్వార్టర్ కప్ వచ్చేసి ఇది పోహ, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు. వీటిని మంచిగా వాష్ చేసి సోక్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి 2.5 కప్స్ ఇడ్లీ రవ్వ కడిగి నానబెట్టుకున్నాను అనమాట. సో ఇది మిక్సర్ గ్రైండర్లో వేసేసి మంచిగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ రవ్వను ఈ పిండి రెండు కలిపి మంచిగా మిక్స్ చేసేసి ఫర్మెంట్ కానీ పెట్టాలి. సో ఇది కలిపిన తర్వాత ఒక మంచి ట్రిక్ ఏంటంటే, మీరు ఇండియాలో లేరు, ఫారెన్ కంట్రీలో ఉంటుండ్రు, ఎన్ఆర్ఐస్ అయితే, ప్లస్ మీరు కోల్డ్ కంట్రీలో ఉంటుండ్రు అంటే, ఒక టిప్ ఏంటంటే, ఈ పిండి పట్టేసేసి ఈ రవ్వ కలిపేసుకుంటాం కదా. కలిపేసుకున్న తర్వాత మనకు ఎంత కావాలి, ఎంత ఇడ్లీలు చేసుకోవాలనుకుంటున్నామో అన్నది ఇంకొక కంటైనర్లకు తీసేసుకొని దాన్ని లిడ్ పెట్టుకొనేసేసి అది ఫర్మెంట్ కావడానికి అనేసి పెట్టుకోవాలా. ఇంకా ఇది మిగిలింది ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే, దీన్ని ఫర్మెంట్ చేయకుండా తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది ఒక 1 వీక్ టు 10 డేస్ వరకు ఉంటుంది. 1 వీక్ ఉంటుంది అట్లీస్ట్. 10 డేస్ వరకు మనం తినంలే కానీ 1 వీక్ వరకు ఉంటుంది. ఇది మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసేసి ఓవర్ నైట్ మళ్ళీ మనము పులవడానికి పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రెష్గా ఇడ్లీలు అవుతాయి. ఒకవేళ మనము ఫర్మెంట్ పులవడానికని ఇప్పుడే పెట్టేసినాం అనుకో ఎవ్రీథింగ్, దాని తర్వాత అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అది అంత బాగుండదు. ఒకవేళ కానీ మీరు ఇట్నే సగం తీసి ఎంత కావాలి, సగం అంటే మీకు ఎంత కావాలంత తీసి ఫర్మెంటింగ్కి పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని తర్వాత ఎంత కావాలంత మళ్ళీ తీసుకొని మళ్ళీ ఫర్మెంట్ చేసుకోండి. అట్లా చేసుకుంటే మాత్రం అదొక మంచి టిప్. అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి మేము మరి లండన్లో ఉంటాము, లేకపోతే మేము చాలా కోల్డ్, కెనడాలో చాలా కోల్డ్ ఏరియాలో ఉంటాం. మాకు ఫర్మెంట్ కాదు, చాలా టైం పడుతుంది మాకు అంటే, ఒక పని ఏం చేస్తారంటే, ఇది థర్మల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, థర్మల్ బ్యాగ్లో హాట్ వాటర్ బాటిల్ అంటామే మనము. పెయిన్స్ అయితే మనము పెట్టుకుంటాం కదా హాట్ వాటర్ పోసేసి, ఆ బ్యాగ్ లోపల కొంచెం హాట్ వాటర్ పోసేసి ఒక థర్మల్ బ్యాగ్లో సైడ్కి పెట్టేసేసి ఈ కంటైనర్ నల్ల పెట్టి జిప్ పెట్టి ఒక సైడ్కి పెట్టేసినాం అనుకో ఇంట్లో ఎక్కడన్నా, అది మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది. ఒక 6 to 8 అవర్స్లో మంచిగా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఫర్మెంట్ అయిపోతుంది. ఇది ఒక టిప్. ఇది అందరు అంటారు వామ్గా ఉన్న దగ్గర పెట్టండి, దీంట్లో పెట్టండి, ఓవెన్లో పెట్టండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి అని. కానీ మీరు ఒకసారి థర్మల్ బ్యాగ్లో పెట్టి చూడండి, ఎంత మంచి ఫర్మెంట్ అవుతుంది అంటే అంత బాగా ఫర్మెంట్ అవుతుంది. మెయిన్ ఇడ్లీ సాఫ్ట్గా రావాలి అనుకుంటే మాత్రము ఫర్మెంటేషన్ అది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అది మీరు తప్పకుండా చూడండి, అది మంచి ఫర్మెంట్గా